పెద్ద పండుగ దసరా ఎట్లనో ఆంధ్రోలకు సంక్రాంతి పండుగ గట్ల పక్క రాష్ట్రము బయట దేశాలలో ఉన్న వాళ్ళంతా సొంత ఊళ్ళకి బయలుదేరారు. మరి అంత ఒక్కపారే వస్తున్నప్పుడు బస్సులు ఎన్నేసినా జాలయి, పైసలున్నా బస్సు టికెట్లు దొరికాయి. కాబట్టి అందరు ఇంటోళ్ళతోని కలిసి పండుగ చేసుకోవాలి. బస్సులు జాలక ఆగిపోయినామని పండుగ పూట బాధపడొద్దని 8432 స్పెషల్ బస్సులు నడుపుదామని ఆలోచన చేసింది ఏపీఎస్ఆర్టీసీ. అందులో 2432 బస్సులను హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకే నడపాలని మిగిలిన కడమ రాష్ట్రాల నుండి నడుపుదామని సిద్ధం చేస్తుంది ఏపీ. ఇంట్లో షాకింగ్ ముచ్చట ఏంటంటే ఆ స్పెషల్ బస్సులలో కూడా ఛార్జీలు పెంచకుండా రోజు తిరిగే బస్సుల ఛార్జీలు వసూలు చేస్తామని క్లారిటీ ఇచ్చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఎట్లకైనా ధరలు అటు ఇటు అయినా సరే పండుగ ఇంటోళ్ళతో చేసుకోవాలని ఎక్కువ రేటు పెట్టి పోయేటోళ్లకు ఈ తాపజర నిమ్మలమైంది కావచ్చు. మరి మన తెలంగాణ సర్కార్ ఎన్ని బస్సులని వేస్తుందో. అసలే ఈ ఫ్రీ బస్ చేయంగా సాలిసాలనట్టు వస్తున్నాయి బస్సులు. ఇప్పుడు ఉన్న వీటిలలో కూడా సగానికి సగం అటే వేస్తే అంతే. ఇక పండుగల పూట కూడా లీవులు లేని కొలువులు చేస్తున్న మనసొంటోళ్ళ గతి ఏం కావాలనో అని రంది పడుతురు ఇక్కడ వాళ్ళు. ఏదేమైనా సంక్రాంతి పండుగ అప్పుడు బస్సులకు మస్తు దందా అవుతుందని అంటుర్రు. ఈ తాప ఎట్లా సాగుతుందో పండుగ జోరు చూడాలిగా. కాకపోతే మన తెలంగాణ సర్కారు పండుగ సందు చూసుకొని డబుల్ ఛార్జీలు వేసి ఈ ఫ్రీ బస్సు పైసలను అక్కడ వసూలు చేస్తామని చూస్తుంది. ఈసారి గట్ల చేయకుండా ఏపీ ఆర్టీసీలు పెట్టినట్టు గవే ధరలు పెట్టి నడిపిస్తే ఇంత పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇక ఏం చేస్తారు పెద్దోళ్ళు? పెద్దోళ్ళతోని పంచాదులొద్దు, కొండలను ఢీ కొట్టొద్దు, ఏనుగుల ముందు ఎగిరెగిరి దుంకొద్దనే సామెతలన్నీ ఉత్తయే అని నిరూపించిండు ఆర్మీ రవి అన్నిగి అన్న. ఏకంగా మంచి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డినే సవాల్ చేసి నిలబడ్డాడు. ఆ ముచ్చట ఆర్మీ రవి ఊరోళ్ళు ఖమ్మం జిల్లా వాళ్ళు చెప్తున్నది కాదు, ఏకంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్ సాబే మెచ్చుకున్నట్టు మాట్లాడిండు ఆర్మీ రవి అన్న గురించి. కదేంటో మీరు చూడండి. మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఓ పిల్లగాడు ఉంటాడు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నా నిలబడి తమ్ముడులే చేయలేపు. ఆర్మీ రవి అని ఓ తమ్ముడు ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? శుద్ధవాగు సర్పంచ్ గారు. సరే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా. నేను ఒక్కడికే చెప్తున్నా, ఏమనుకోవద్దు. చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి. పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊరిలో సర్పంచ్కి పోటీ చేసి ఎన్ని ఓట్లతో గెలిచిండు? 135 ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు. చిన్న గ్రామ పంచాయతీలో 135 ఓట్ల మెజారిటీ. వాళ్ళకి సినిమా అర్థమైపోయింది. మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను కలిసి మెచ్చుకోనికి ఖమ్మం జిల్లాకు పోయిండు కేటీఆర్. అక్కడ మాట్లాడుకుంటా ఆర్మీ రవి అన్న ఎన్నికలలో ఏ తిరిగా పోరాటం చేసి గెలిచిండనేది గొప్పగా చెప్పి మెచ్చుకున్నాడు. అధికారంలో ఉన్న మంత్రికి ఎదురువై నిలబడంటే చిన్న ముచ్చట కాదు కదా. అంతేకాదు, కేసులు పెట్టి బెదిరించినా సవాల్ చేసి గెలుచుడంటే గుండెలల్లా దమ్ము ఉండాలి అన్నట్టు చెప్పిండు. ఇట్లా సర్పంచ్లను మెచ్చుకునుడే కాదు, ఖమ్మం జిల్లా నుంచి ఉన్న 3 మంత్రుల గురించి చెప్పుకుంటా. మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%. ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైనున్నాడు. ఇప్పుడు తెలంగాణలో రైతన్నలు దానిలాడుతున్న యూరియా ముచ్చట గురించి చెప్పిండు. 2-3 రైతన్నలు వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. పాలేరు వాళ్ళు, అన్నా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, ఇద్దరున్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము? ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇంటి నిండా మంది ఉన్నా లాభం మాత్రం సున్నా అన్నట్టే ఉన్నదట. ఇక కేటీఆర్ సభ గురించి ముందే తెలిసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జెండాలు చేతబట్టి
గట్టిగా ఘన స్వాగతం పలుకుడుతోని ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఒకటి, కాంగ్రెస్ టీడీపీ ఒకటి అన్నట్టు తయారైంది ఈ రాజకీయం అని మాట్లాడుకుంటుర్రు రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్. సరే, ఎవరి దోస్తాన ఏంటిది అనేది పక్కకు పెడితే ఐబొమ్మ రవి తీరుగా ఆర్మీ రవి కేటీఆర్ మీటింగ్ లో ఫేమస్ అయ్యిండు.